హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తెరంచేరిన ఈ బంధం స్టోరీలోని 61వ భాగం. మనోజ్ మమత గారి వైపు చూస్తూ, ఎందుకంటే అదంటే నాకు చాలా ఇష్టం, కానీ దానికి నేనంటే ఇష్టం లేదు అనుకుని పెళ్లి గురించి మాట్లాడినప్పుడు వద్దని చెప్పాను. నాకేం తెలుసు అది కూడా నన్ను ఇష్టపడుతుందని అని నిష్ఠూరంగా అంటాడు. నాకు తెలుసురా, మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారని. మొత్తానికి ఒకరికొకరు తెలియకుండానే ప్రేమించుకున్నారు. ఇప్పటికైనా మీ ప్రేమని మీకు మీరే డైరెక్ట్గా కన్ఫెస్ చేసుకోండి అని నవ్వుతూ చెప్పి మనోజ్ని పక్కకి జరిపి పైకి లేవగానే, నాకు అర్థం కాలేదు నువ్వు చెప్పింది మమ్మీ అని అన్నాడు అయోమయంగా. ఇప్పుడు అర్థమవుతుందిలే అని నవ్వుతూ చెప్పి మమత గారు బయటికి వెళ్తూ గుమ్మంలోనే కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా మనోజ్ వైపు చూస్తున్న మాయ భుజం తట్టి వెళ్ళిపోయాక, అప్పుడు మనోజ్ మాయని చూసి షాక్ అయ్యి ఇదెప్పుడు వచ్చింది అని అనుకున్నాడు. ధీరజ్ గారు నవ్వుతూ మమత గారితో పాటు వెళ్ళిపోయాక, మనోజ్ నిదానంగా పైకి లేవగానే మాయ ఒక్కో అడుగు వేస్తూ మనోజ్ దగ్గరికి వచ్చి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగింది. అది తర్వాత కానీ ముందు ఇది చెప్పు, ఎప్పుడు వచ్చావు నువ్వు రూమ్కి అని సీరియస్గా అడిగాడు. తన క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా తిరిగి క్వశ్చన్ వేయటంతో మాయకి చిరెత్తుకొచ్చి డోర్ క్లోజ్ చేసిన చీరని నడుము దగ్గర దోపి, ఇప్పుడు చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావా అని కాలర్ పట్టుకొని ఊపేస్తూ ఉరిమే కళ్ళతో అడిగింది. ఒసేయ్, ఇవి పట్టుబట్టలే, నలిగితే మడత కనిపిస్తుంది, వదులు అని మనోజ్ వాపోతుంటే, చూడు, ఇప్పటికీ కూడా ప్రేమిస్తున్నానని ఒప్పుకోకుండా షర్ట్ నలుగుతుందంటున్నావు అని ఆవేశంతో ఊగిపోతూ అంది మాయ. అబ్బా, నువ్వు వదిలితే కదా చెప్తాను అని మాయ చేతుల్ని వదిలించి, ఇప్పుడు అడుగు, ఏం అడగాలి అనుకుంటున్నావో అని ఆరాగా బెడ్ మీద కాలు వేసుకొని కూర్చొని యాటిట్యూడ్గా అడిగాడు. నాకు చిరాకు తెప్పించకుండా నిజం చెప్పు మనోజ్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మనోజ్ దగ్గరికి వచ్చి అడిగింది మాయ. మనోజ్ తన ఎదురుగా అందమైన చందమామల నిండుగా కనిపిస్తున్న మాయ నడుము వంపులు కనిపిస్తూ ఉంటే వాటి వైపే ఇంటెన్స్గా చూస్తూ చీర లోపల నుంచి మాయ నడుముని చుట్టి తన దగ్గరికి లాగి గట్టిగా నడుమంపుల్లో ముద్దు పెట్టాడు. మనోజ్ సడన్గా అలా చేయటం, తన స్పర్శ ముద్దుకి మాయకి భయం పుట్టించటంతో మనోజ్ జుట్టు పిడికిళ్లలో బంధించి, ఏం చేస్తున్నావు మనోజ్ అని వణుకుతున్న గొంతుతో అడిగింది. నేనేం చేస్తున్నాను నీకు అర్థమవుతుంది కదా అని నడుము మీద పెదవులతో రాస్తూ హస్కీ వాయిస్లో అడిగాడు. మాయ తన పిడికిళ్లలో ఉన్న జుట్టుని గట్టిగా పట్టుకొని మనోజ్ తలని వెనక్కి జరపటంతో అమ్మా అంటూ మనోజ్ మాయను వదిలి, ఒసేయ్ వదలవే, నా జుట్టు కానీ ఊడిందంటే బట్టతల మొగుడు వచ్చాడు అంటూ మళ్ళీ నువ్వే ఏడుస్తావు అని కోపంగా అరిచాడు. చెయ్యి వేయకుండా మాట్లాడలేవా అని మాయ కూడా అరిచి, ఇంకొకసారి ముట్టుకున్నావంటే జుట్టు పూర్తిగా కట్ చేయించి గుండు చేయిస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెనక్కి జరిగి, ఎన్నిసార్లు ఒకే ప్రశ్న అడగాలి, నన్ను ప్రేమిస్తున్నావు కదా నువ్వు అని అడిగింది. అవును, ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమించటం లేదా అని యాటిట్యూడ్గా అడిగాడు. అయితే ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదురా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అని మాయ ఆవేశంతో ఊగిపోతూ అరిచింది.
నువ్వు నాకు చెప్పాలా ఏంటి? నేను నీకు చెప్పటానికి? నువ్వు నాకు చెప్పావా ఏంటి నేను నీకు చెప్పటానికి? అని మనోజ్ పైకి లేచి మాయ వైపు అడుగులు వేస్తూ ఉంటే మాయ భయపడి వేలు చూపిస్తూ దూరంగా ఉండి ఏదైనా మాట్లాడు అని ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ అంది. దూరం గీరం మొత్తం మన మధ్య పూర్తిగా దూరం అయిపోయాయి అంటూ చివరికి మాయని గోడకి లాక్ అయిపోవటంతో మనోజ్ తనకి ఎటూ కదలనివ్వకుండా రెండు వైపులా రెండు చేతులతో లాక్ చేసి ఎప్పటి నుంచి నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగాడు. మాయ అదురుపాటుగా తలపైకెత్తి మనోజ్ కళ్ళల్లోకి చూస్తూ ముందు నువ్వు చెప్పు అని అడిగింది. మనోజ్ భుజాలు ఎగరేస్తూ తెలియదు, ఎప్పుడు ప్రేమించానో తెలియకుండానే ప్రేమించాను. నువ్వు నీ అల్లరి నీ మాటలు నాతో గొడవ పడటం అన్నీ నచ్చేశాయి. నా మనసులోకి పూర్తిగా దూరిపోయావు. నీతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయేవాడిని. అది ఎందుకో తెలియదు. కానీ నీకు నాకు పెళ్లి చెయ్యాలి అని అమ్మ వాళ్ళు అన్నప్పుడు నిన్ను నా భార్య స్థానంలో ఊహించుకున్నాను. అప్పటి నుంచి పూర్తిగా నా మనసులో నీ బొమ్మ ప్రింట్ అయ్యింది. కానీ నీకు నేనంటే ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకోవటం నాకు నచ్చలేదు. కొంచెం టైం తీసుకొని నిదానంగా నా ప్రేమ విషయం చెప్పి నిన్ను ఒప్పిద్దామనుకున్నాను. కానీ అమ్మ ఆగకుండా పెళ్లి నిశ్చితార్థం అంటూ స్పీడప్ చేస్తుంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో ఏమో అని ఒకవైపు భయం. పొరపాటున నా గురించి బ్యాడ్గా అనుకుని పెళ్ళి అయిపోయాక నీ వల్లే నేను ఈ నరకంలో ఉన్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అంటావేమోనని భయపడ్డాను. అందుకే పెళ్ళికి తొందర వద్దు అని చెప్పాను అని సీరియస్గా అన్నాడు. మరి ప్రతిసారి నన్నెందుకు ఏదో ఒకటి అంటూ ఏడిపించావు అని ఉక్రోషంగా అడిగింది మాయ. నువ్వు మొహం చిటపటలాడిస్తూ నాతో గొడవ పడుతూ ఉన్నప్పుడు నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. అందుకే కావాలని గొడవ పడతాను అని చిలిపి నవ్వుతో అంటూ ఇప్పటి నుంచి ఈ గొడవలు ఉండవు, ఈ గొడవలే ఉంటాయి మన మధ్య అంటూ బొగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టగానే మాయ మనోజ్ చెంప మీద కొట్టింది. మనోజ్ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చెంప మీద చేయి పెట్టుకుని కాబోయే భర్తని పట్టుకొని కొడతావా అని చిరుకోపంగా అడిగాడు. దూరంగా ఉండమని చెప్పానా? ఎందుకు అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు అని సీరియస్గా అంటూ మనోజ్ షర్ట్ కాలర్ పట్టుకొని ఇన్నాళ్ళు ఎంత ఏడిపించావురా, ఒక్కసారి పెళ్ళవ్వ నువ్వు, భార్య చేతిలో నరకం ఎలా ఉంటుందో చూపిస్తాను అని పళ్ళు కొరుకుతూ కచ్చిగా అంది మాయ. ఓయ్, అలా అయితే నిన్ను నేను ఎంత ఏడిపించాలి, నువ్వు నన్ను ఎంత ఏడిపించావు అంటూ మాయ నడు చుట్టూ చేతులు వేసి చిరునవ్వుతో అడిగాడు. ఆడవాళ్ళం ఎంత గొడవ పడ్డా సరే మగవాళ్ళు సర్దుకుపోవాలి కానీ తిరిగి గొడవ పడకూడదు, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని యాటిట్యూడ్గా అంది మాయ. పెళ్ళయ్యాక సంగతి పెళ్ళయ్యాక చూసుకుందాంలే కానీ ప్రెజెంట్ ఇది చెప్పు, నువ్వు నన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు అని అడిగాడు. మాయ మనోజ్ షర్ట్ కాలర్ వదిలి దూరం జరగాలని అనుకుంది. కాస్త అప్పటి వరకు గమనించని మనోజ్ చేతులు తన నడుముని చుట్టి ఉన్నాయని చూడగానే ఆ చేతుల మీద గట్టిగా కొట్టి దూరంగా ఉండమని చెప్పాను కదా అని అరిచి వెళ్ళి బెడ్ మీద కూర్చుని తెలియదు, నీలాగే ఎప్పుడు ప్రేమించాను,
మా అమ్మ దగ్గర నువ్వు నన్ను ఇరికిస్తూ అమ్మ చేత తిట్టిస్తుంటే కోపం వచ్చేది, కానీ తర్వాత వాటిల్ని తలుచుకుంటే నవ్వు వచ్చేది. నిన్ను ఇరికించాలనుకొని మీ అమ్మ దగ్గర నేను ఇరుక్కున్నప్పుడు నువ్వు నన్ను వెక్కిరించావు చూడు, అప్పుడు కూడా నాకు కోపం రాలేదు, నవ్వొచ్చింది. తర్వాత మీ అమ్మగారు గట్టిగా నన్ను నిలదీసి, నీ మీద ప్రతిదానికి ఎందుకు ఆధారపడుతున్నాను, నువ్వు లేకపోతే ఎక్కడికి ఎందుకు వెళ్ళటం లేదని అడిగినప్పుడు అర్థమైంది నేను నిన్ను ఎప్పటినుంచో ఇష్టపడుతున్నాను అని. అప్పుడే నిన్ను నా భర్తగా ఊహించాను. కానీ అప్పటి సిచ్యువేషన్స్ వేరు కదా. నీలాగే ఇష్టం లేకుండా పెళ్ళి ఎలా చేసుకుంటాను అనుకొని వద్దని చెప్పాను అని అంది. మనోజ్ చిరునవ్వుతో మాయ ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని మాయ చేతుల్ని పట్టుకుని, మొత్తానికి ఇద్దరు ఒకరికొకరు తెలియకుండా ప్రేమించుకున్నా, కానీ బయటికి మాత్రం కోపం ఉన్నట్టు భలే నటించానులే అని మాయ తలని ఢీకొట్టి, పద మన పెళ్లి జరిగాక మన ఫ్రెండ్స్ పెళ్లి నిజం చేయటమే మన కర్తవ్యం. వాళ్ళ కోసమని మనం కలిసి వాళ్ళకంటే ముందే మనం ఒకటవుతున్నాం. హౌ క్రేజీ, బట్ చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అని అన్నాడు. మాయ కూడా నవ్వుతూ హా అనగానే, మరి ఈ సందర్భంగా నాకేం గిఫ్ట్ లేదా అని కొంటిగా అడిగాడు. ఎందుకు లేదు, ఉందిగా అంటూ మనోజ్ చెంప మీద చిన్నగా స్లాప్ ఇచ్చి, నాకు ఇన్ని రోజులు నీ ప్రేమ చెప్పనందుకు ఇదే నా గిఫ్ట్ అని అంది. మరి నా గిఫ్ట్ వద్దా, నువ్వు అడగకపోయినా నేను ఇస్తానులే అంటూ మాయ బుగ్గకి పళ్ళని దించి, ఇదే నా గిఫ్ట్ అని మాయ అరుస్తూ సచ్చినోడా అని కొట్టడానికి చూసేలోపు మనోజ్ లేచి రూమ్ అంతా పరిగెడుతూ ఉంటే మాయ మనోజ్ వెనకే పరిగెడుతుంది. కానీ చీర కాళ్ళకి అడ్డం పడుతూ ఉంటే కొంచెం స్లోగానే పరిగెడుతుంది. అలా మనోజ్ని పట్టుకునే టైంకి చీర పూర్తిగా కాళ్ళకి అడ్డం పడి ముందుకు పడిపోతూ ఉంటే మనోజ్ అది గమనించి మాయని పట్టుకోవాలని ట్రై చేస్తూ తన బ్యాలెన్స్ చేసుకోలేక వెనకే ఉన్న బెడ్ మీద పడిపోయాడు. తనతో పాటు తన మీద మాయను కూడా పడేసుకున్నాడు. ఎక్కడ దెబ్బ తగులుతుందో అని మాయ గట్టిగా కళ్ళు మూసింది. కాస్త ఏమాత్రం చిన్న దెబ్బ కూడా తగలకుండా తన నడుం మీద స్పర్శ తెలుస్తూ ఉంటే తనకేం కాలేదని కళ్ళు తెరిచేసరికి అంత దగ్గరగా అంత అందంగా ఉన్న మాయని చూసి మైకంలోకి వెళ్ళిపోయిన మనోజ్ తదేకంగా మాయ వైపే ప్రేమగా చూస్తూ ఉన్నాడు. మాయ మనోజ్ కళ్ళల్లోకి చూసి అక్కడే పూర్తిగా లాక్ అయ్యి తను కూడా అంతే చూస్తూ ఉంటే మనోజ్ నిదానంగా మాయ తలని కిందకి దించుతూ పెదవులు అందుకోబోయాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.